ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు అన్ని సెక్టార్స్ బ్యాంక్స్ కూడా దాదాపుగా స్ట్రాంగ్గా సెల్లింగ్ అనేది జరిగినాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది మనం కొంచెం అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఏంటంటే ముందుగానే కొద్దిగా క్లూ ఇవ్వటం అనేది జరిగింది. ఇది చూడండి, ఈ క్యాండిల్ అనేది మనకి ఇండిసిషన్ జరిగింది, గ్యాప్ అప్ తర్వాత ఇండిసిషన్ జరిగింది. బట్ స్టిల్ ఏంటంటే మేబీ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది 23 జాన్. దాని తర్వాత క్యాండిల్ మళ్ళీ ఒక స్ట్రాంగ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ సెల్లింగ్ క్యాండిల్, అది డీసెంట్ అమౌంట్ ఆఫ్ సెల్లింగ్ క్యాండిల్ అని చెప్పొచ్చు. సో దీన్ని మనం ఈవినింగ్ స్టార్ అనుకోవచ్చు, బేరిష్ ఎంగల్ఫింగ్ అనుకోవచ్చు, ఎనీథింగ్. ఏంటంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ టైం ప్రైస్ గ్యాప్ అప్ అవుతుంది, బయర్స్ అనేవాళ్ళు ట్రాప్ అయిపోతున్నారని చెప్పేసి ఈ రెండు క్యాండిల్ అనేది మనకు చెప్తున్నాయి. ఇది కూడా మంచి గ్యాప్ అప్తో అయింది. ఓకే, దగ్గర దగ్గర 190 పాయింట్లు ఐ థింక్. బట్ ఏంటంటే ఇమీడియట్గా సెల్లింగ్ జరిగింది, కంటిన్యూస్గా గ్యాప్ అప్ అవ్వటం, సెల్లింగ్ జరగడం 2 days జరిగింది. ఈరోజు ఏంటంటే ఇట్స్ హ్యూజ్ అనమాట. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మార్నింగ్ చూస్తే 1-2 స్టాక్లు మాత్రమే మనకి గ్రీన్లో ఉన్నాయి, అది కూడా 0.5% లోపు కనిపించినాయి. దాని తర్వాత హెవీగా సెల్లింగ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో మనకు కనిపించింది. సో ఫ్రెండ్స్, 5 minutes టైం ఫ్రేమ్ అనేది ఒకసారి ఎనేబుల్ చేస్తే మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 42,000 నంబర్ అనేది రౌండ్ నంబరు. ఓకే, అది కూడా బ్రేక్అవుట్ అవటం అనేది జరిగింది. సో ఒకసారి పివోట్ పాయింట్స్ అండ్ మూవింగ్ యావరేజెస్ అనేవి మనం ఎనేబుల్ అనేది చేసుకుందాం. యా ఫ్రెండ్స్, ఇక్కడ నేను డిలీట్ చేస్తున్న అనేది మన 42,000 ఏదైతే ఉందో ఆ లెవెల్స్ అనేవి కూడాను. ప్రీవియస్గా ఏం జరిగిందంటే మనకి కొద్దిగా కిందకు వచ్చిన సరే కొంచెం రెస్క్యూ అనేది జరిగింది, అంటే ఇమీడియట్గా ఏంటంటే కొంత రికవర్ అనేది కనిపించింది. బట్ ఈసారి ఏంటంటే ఫ్రెండ్స్, ప్రతిసారి కూడా మనకి పివోట్ పైన ఓపెన్ అవ్వటం అనేది కనిపించింది ఇంతకుముందు, కానీ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే. బట్ ఈసారి డిఫరెంట్గా ఉంది, పివోట్ కంటే కింద ట్రేడ్ అవుతుందంటే ఫ్రెండ్స్ మనకు కొత్త వీక్నెస్ అనేది మన మార్కెట్లో కనిపించవచ్చు. సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్, ప్రీవియస్గా సపోర్ట్ ఏదైతే నేను మార్క్ చేస్తున్నాను దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. 42,625 అనే లెవెల్ కూడా ప్రీవియస్గా సపోర్ట్గా ఉంది. వెరీ బిగ్ క్యాండిల్ అనేది ఈ యొక్క సపోర్ట్ని బ్రేక్ చేయటం అనేది మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ S1 దగ్గర కూడా మనకి కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకుంది. అండ్ ఈ క్యాండిల్లోనే 925 క్యాండిల్లోనే మనకి ఏంటంటే సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు 9:30. దాని తర్వాత S2కి వచ్చారు, దాని తర్వాత S3. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనకి 42,000 నంబర్ అనేది బ్రేక్అవుట్ అయిందో కొద్దిగా గేమ్ అనేది ప్లే చేశారు, రికవర్ చేయడానికి ట్రై చేశారు. అంటే రికవర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నవాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవడానికి స్టార్ట్ చేశారు. బట్ 42,000 అనేది ఈరోజు ఒక్క స్టాక్ కూడా మనకేంటంటే గ్రీన్లో లేదు, హెవీగా సెల్లింగ్ అనేది చేసి దగ్గర దగ్గర 400 to 500 పాయింట్స్ అనేది డౌన్ సైడ్ తీసుకురావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఆల్ టుగెదర్ ఏంటంటే ప్రీవియస్గా మనం ఏదైతే అనుకుంటున్నామో ఇక్కడ 42,000 రౌండ్ నెంబర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది, ఆ రౌండ్ నెంబర్ అయితే బ్రేక్ డౌన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా స్ట్రక్చరల్గా ఒక కీ పాయింట్లోకి ప్రైస్ అనేది రావడం అనేది మనం చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ అరౌండ్ ఏంటంటే 41,500 లెవెల్ అనేది మనకు కొద్దిగా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఓకే, అండ్ ప్రీవియస్ స్ట్రక్చరల్గా కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి ప్రీవియస్ స్ట్రక్చరల్గా సపోర్ట్ ఉంది. లెట్స్ ఈ ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్ మనకి ఎటువంటి ట్రెండ్ రివర్సల్ క్యాండిల్ అయితే ఇక్కడ ఇవ్వలేదు. మేబీ ఒకవేళ కొద్దిగా ఏదైనా కన్సోలిడేషన్ తీసుకున్న 1-2 days అబ్జర్వేషన్ చేయాలి. ఇమీడియట్గా ఏంటంటే ట్రెండ్ రివర్సన్ అయితే నేను పర్సనల్గా ఎక్స్పెక్టేషన్ అయితే చేయట్లేదు. మేబీ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, దట్స్ నాట్ ద కేస్ ఓవర్ హియర్. బట్ ఏంటంటే హ్యూజ్ సెల్లింగ్ క్యాండిల్ ఉంది కాబట్టి ఓకే, కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చినా సరే ఇమీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు రెడీగా ఉంటారు ఎప్పుడైతే డంప్ చేద్దామని చెప్పేసి. దట్ ఈస్ దేర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి ప్రీవియస్గా ఏదైతే S5 అనేది టచ్ అయిందో అండ్ డైలీ టైం ఫ్రేమ్లో పివోట్ పాయింట్ ఎగ్జాక్ట్గా లెవెల్కి రాగానే ఏం చేశారంటే మళ్ళీ స్ట్రాంగ్గా రికవర్ అనేది చేశారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను టెలిగ్రామ్లో ఏం అప్డేట్ చేశానంటే ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ జోను అని చెప్పేసి అప్డేట్ చేశాను. ఎందుకు ఇంపార్టెంట్ జోన్ అనేది అప్డేట్ చేశానంటే ఫ్రెండ్స్, ఇక్కడ అన్ఫిల్డ్ ఆర్డర్స్, నిన్న చెప్పుకున్నాం కదా అన్ఫిల్డ్ ఆర్డర్స్ గురించి ఒక కాన్సెప్ట్ అనేది చెప్పుకుందాం అని చెప్పేసి. సో నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే మార్కెట్ ఈ ప్రైస్ నుంచి ఫ్రెండ్స్ ఏదైతే నేను మార్క్ చేస్తున్నాను దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్, ఆ ప్రైస్ నుంచి కూడా ఏంటంటే షార్ప్గా సెల్ ఆఫ్ అనేది జరిగిందనమాట. సో మేబీ చాలామంది ఇక్కడ ఉండిపోవచ్చు అండ్ ఒకవేళ వాళ్ళ ప్రైస్కి వస్తే ఎగ్జిట్ అవుదామని కానీ
లేకపోతే మరొకసారి ఆపర్చునిటీ వస్తే ఇక్కడ యాడ్ చేద్దామని కానీ వాళ్ళందరూ కూడా రెడీగా ఉంటారనమాట. సో ఈ ప్రైస్ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్ జోను. బట్ ఫ్రెండ్స్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే దానికంటే ముందే ఇక్కడ చూడండి ప్రీవియస్గా ఈ లెవెల్ మేబీ ఇది కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది 41,910 రౌండ్గా, ఎందుకంటే ఇది ఈ స్వింగ్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో మేబీ వెరీ క్విక్గా వచ్చిందనమాట ఇక్కడ. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తే వెరీ బిగ్ క్యాండిల్తో ఒక్కొక్క క్యాండిల్ 5 మినిట్స్లో ఫార్మేషన్ జరుగుతుంది. అది అంత క్యాండిల్ 1 మినిట్లో ఫార్మేషన్ అనేది జరిగింది ఇక్కడ. సో మేబీ ఏంటంటే అన్ఫిల్డ్ ఆర్డర్స్ ఈ జోన్లో ఉండొచ్చు. సో కష్టపడి S5 నుంచి ఏం చేశారంటే స్లోగా ఇక్కడ S4ని టచ్ చేశారు అండ్ రిట్రేస్ తీసుకున్నారు, మళ్ళీ టచ్ చేశారు, రిట్రేస్ తీసుకున్నారు. స్లోగా ఏంటంటే ఫైనల్గా కష్టపడి ఈ యొక్క ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ 41,910 ఆ లెవెల్ని ఒకసారి టచ్ చేయగానే సెల్లర్స్ అనేవాళ్ళు డంప్ అనేది చేశారు. సో ఫ్రెండ్స్ ఈ యొక్క లెవెల్స్ తెలుసుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్రెండ్స్ ఈ ప్రైస్ దగ్గర మనం ఎలా తీసుకోవచ్చు అంటే, అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ ఇండెసిషన్ క్యాండిల్, దాని తర్వాత ఫాలో అప్ ఉంది కాబట్టి ఇక్కడ మనం షార్ట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఇండెసిషన్ జరిగింది, ఈ క్యాండిల్ అనేది మనకి డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఒకవేళ ఏదన్నా షార్ట్ తీసుకున్న ఈ కేసులో ఏంటంటే మనకి స్కాల్పింగ్ కోసం ఒక 20-30 పాయింట్స్ మేబీ వచ్చి ఉండొచ్చు. ఓకే, అండ్ అగైన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే కంప్లీట్గా ఇంపార్టెంట్ లెవెల్ ఉంది, ప్లస్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఏంటంటే ఈ క్యాండిల్ కింద కూడా మనం షార్ట్ అనేది మేబీ ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఇదైతే నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. ఈ లెవెల్ని అప్డేట్ చేయటం వెనక రీజన్ అనేది రేషనాలిటీ అనేది మీకు జస్ట్ క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ నో మోర్ ఇంటెన్షన్ టు గో లాంగ్ అనమాట. ఓకే, సో ఎందుకంటే మనకి ప్రతి బ్యాంకు కూడా ఈరోజు హెవీగా సెల్లింగ్లో ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఒకసారి ఆపర్చునిటీ వచ్చిందంటే కూడా మళ్ళీ ఎప్పుడెప్పుడు సెల్లింగ్ యాడ్ చేద్దామా అని చెప్పేసి రెడీగా ఉండేవాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే అంటే ర్యాలీలో సెల్ చేయటం అంటాం కదా, అంటే సెల్ ఆన్ రైజ్ సిచ్యువేషన్ అంటాం కదా, దాంట్లో పార్టిసిపేట్ చేద్దామని ఉండేవాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఆల్రెడీ లాస్లో ఉన్నవాళ్ళు ఒకవేళ ఎవరన్నా కాల్స్ బై చేసి ఉంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు మన ప్రైస్కి వస్తే ఎగ్జిట్ అవుదామా అని చెప్పేసి ఉంటారనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ పైకి వెళ్ళింది కానీ ఇక్కడ బయ్యర్ని అయితే షేక్ చేసింది, దేర్ ఈజ్ నో డౌట్. ఇక్కడ స్ట్రాంగ్గా ఈ ఒక్క ర్యాలీలోనే బయ్యర్ మేబీ స్టేబుల్గా ఉండగలడు, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్ వచ్చినాయి. బట్ ఇక్కడ చూడండి ఎమ్మటనే ఈ క్యాండిల్ చూసి బయింగ్ చేస్తే మళ్ళీ స్ట్రాంగ్ రిట్రేస్మెంట్, మళ్ళీ బయింగ్ చేస్తే స్ట్రాంగ్ రిట్రేస్మెంట్, కొద్దిగా ఇక్కడ రిట్రేస్ చేశాడు, స్ట్రాంగ్గా వెళ్ళింది. బట్ అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ డంప్ అనేది చేయటం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రస్తుతానికైతే నేను ట్రెండ్ రివర్సల్ అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. చూద్దాం రేపటి రోజున గ్లోబల్ క్యూస్ అనేది ఎలా ఉంటాయి అని చెప్పేసి. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో ఏంటైతే మనకి ఈ యొక్క కీ సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఇక్కడ రౌండ్ నెంబర్గా మనం 41,500 అండ్ 550 అనేది మనకి డౌన్ సైడ్ అనేది క్రూషియల్ సపోర్ట్ అనమాట. ఆ లెవెల్ దగ్గర కన్సోలిడేషన్ తీసుకొని 1-2 డేస్ డ్రాప్ అయిందంటే సిగ్నిఫికెంట్ డ్రాప్ అనేది వచ్చే అవకాశం ఉంది. యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఎక్కడ కూడా ఏంటంటే మనకి ఒక ట్రెండీ డే అని చెప్పొచ్చు. ఒక్క క్యాండిల్ కూడా ఏంటంటే అట్లీస్ట్ ఇది 5 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దాన్ని కూడా క్రాస్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసరికి మనకి 10 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దాన్ని అట్లీస్ట్ అటాక్ కూడా చేయలేదు, అంటే టచ్ కూడా చేయలేదు. ఇక్కడ ఒక్కసారి ట్రై చేశారు కానీ ఇది క్లియర్ ఏంటంటే మనకి డౌన్ ట్రెండ్ ఫ్రెండ్స్. ఓకే, యా. సో ఫ్రెండ్స్ చూద్దాం టుమారో ఏమవుతుందని చెప్పేసి. టుమారో హాలిడే ఉంది అండ్ నెక్స్ట్ వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే మళ్ళీ అగైన్ ఏంటంటే మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.